సన్నిధిలో నిలబడే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మీరు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ మాటలు మాకు జీవాన్ని, మా సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకే స్తోత్రాలు అర్పిస్తున్నాం. నాయన నీకు వందనాలు. మీరు సిలువను భరించినది, అతడు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన, మన దోషములన్నిటి బట్టి నలుగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష తండ్రి అయిన దేవుడు ఆయన మీద మోపెను. అనేకులను నిర్దోషులుగా చేయటానికి ఆయన తనకున్న తన సేవకుడైనటువంటి నమ్మకమైన సేవకుడైన అనేకులను నిర్దోషులుగా చేయటానికి తన ప్రాణమును క్రయధనముగా అర్పించిన లేఖనం. నీవు నేను బలహీనులమై ఉండగా, పాపలమై ఉండగా, శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా, యుక్త కాలమున ఆయన క్రీస్తు మన కోసం చనిపోయాడు. ఇకనైనా మన అతిక్రమ క్రియలను మార్చుకుందాం. క్రియలను అతిక్రమించకుండా, ఆజ్ఞలు అతిక్రమించకుండా అడుగులు వేద్దాం. భయభక్తులు కలిగి ముందుకు కొనసాగుదాం. సిలువను ధ్యానిస్తున్నప్పుడు గుండెలు కరిగిపోనట్లు ఆయన వైపు చూస్తున్నావా బిడ్డ? సిలువను ధ్యానించేటప్పుడు సిలువ ధ్యానాలలో ఆయన సిలువ వైపు చూడాలి. ఆయన శ్రమలను ధ్యానించాలి. ఆయన వేదనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వేదనను బట్టి అయ్యో నా కొరకు నీవు మరణించావు నాయన, నన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి, నా పాపములు క్షమించడానికి, నా వ్యాధులను కుదిర్చడానికి, నిత్య నరకం నుంచి నన్ను విడిపించడానికి సిలువలో నీవు నరక యాతనను అనుభవించావు ప్రభువా. అయినా మేము నీవు ఇలాగ నేను కొట్టారని ఏడవట్లేదు, కానీ ఇంత చేసినా మేము మార్పు చెందలేకపోతున్నాం. ఇంత ప్రేమను చూపించి సిలువలో ప్రాణమిచ్చినా మేము సరైన మార్పు కలిగి నడవలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించయ్యా. మీ కొరకు, మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోమన్నాడు. నిన్ను ఈ అద్దంలో చూసుకొని ప్రార్థన చేసుకోయ్యో, నా మాటలు బాగలేవు, నా చూపులు బాగలేవు, నా తలంపులు బాగలేవు, నా క్రియలు బాగలేవు. నేను నరకానికి ఇంకా నీవు రక్షణ ఇచ్చినా, ప్రాణం ఇచ్చినా మరలా నరకానికి జోగుతున్నానయ్యా. నన్ను, నా పిల్లలను సరిచేయ, క్షమించయ్యా అని అడగండి. యేసయ్యా నీకు వందనాలు, క్షమించయ్యా. తమ్ముని శిక్షను అన్నయ్య భరించి అన్నయ్య కోసం ప్రాణం అర్పించినటువంటి ఆ అన్నయ్యలాగా మన ప్రభు అయిన యేసయ్యా అన్నయ్య నీ శిక్షను, నీవు చేసిన దోష శిక్షను తన మీద వేసుకుని నీ కోసం ప్రాణం ఇచ్చాడమ్మా. తమ్ముడు అన్నయ్య మరణాన్ని చూసి కరిగిపోయాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, సాక్షిగా జీవించాడు. మరి నీ వంతు, నా వంతు అడుగుతున్నాడు. సాక్షిగా జీవిస్తావా? మార్చుకుంటావా మాట? మార్చుకుంటావా క్రియ? మార్చుకుంటావా తలంపులు? ఇకనైనా ఎన్ని ధ్యానాలు, ఎన్ని లెంట్ ధ్యానాలు ధ్యానిస్తున్నావు? క్షమించమన్నాడు. అయ్యా నా అతిక్రమ క్రియలను క్షమించే, అతిక్రమించకుండా క్రమముగా నడుచుకునే జ్ఞానాత్మని అయ్యా. ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా, రాలేని వారిని బట్టి వందనాలయ్యా. సన్నిధి ఉండి జరిగించినందుకే స్తుతులు అర్పిస్తున్నా, నీకే మహిమ అర్పిస్తూ యేసయ్య ఘననామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె చెబుదాం అందరూ. ఆమె బిగ్గరగా ఆమె. హల్లెలూయా. చేతుల పైకి చెప్తామా హల్లెలూయా. మంచిది. ఒక పల్లవి పాడుతున్నప్పుడు